మెడికల్ కంపెనీలకి వార్నింగ్ ఇచ్చుకొస్తున్నాడు ట్రంప్. సుంకాల పోటుతో ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి ఇప్పుడు ఫార్మా కంపెనీలు పడింది. ఇక నుంచి అమెరికాలో మందులు విక్రయించే ఫార్మా కంపెనీలు అమెరికాతో అత్యంత ప్రాధాన్యత హోదా ఉన్న దేశాల్లో ఏ దేశంలో తక్కువ ధరకు తమ ఔషధాలను అమ్ముతాయో అదే ధరను తమ దేశంలో అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. డాక్టర్ల సిఫార్సు ప్రిస్క్రిప్షన్పై అమ్మే ఔషధాలకు ఇది వర్తిస్తుంది. దీంతో అమెరికాలో ఈ ఔషధాల ధరలు 30 నుంచి 80% వరకు తగ్గుతుంది. నెల రోజుల్లో ఫార్మా కంపెనీలు తమ ఔషధాల ధరలు తగ్గించబోతే ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ద్వారా దీన్ని అమలు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఈ విధానాన్ని అమలు చేస్తే భారత్తో సహా అనేక దేశాల్లో మెడిసిన్ ధరలు పెరగబోతున్నాయి. ఫార్మా కంపెనీలు తమ పేటెంట్ ఔషధాలను విస్తృత మార్కెట్ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నేరుగా లేదా స్థానిక ఫార్మా సంస్థల ఒప్పందాలు కుదుర్చుకుని ధరలు తగ్గించి ఇతర దేశాలు అమ్ముతుంటాయి. ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వస్తే అది కుదరకపోవచ్చు. ఈ కంపెనీలు తమ లాభాలను కాపాడేందుకునేందుకు అమెరికాతో సమాన స్థాయిలో వర్ధమాన దేశాలు కూడా ధరలు నిర్ణయించే అవకాశం ఉంది. అదే జరిగితే అనేక దేశాలను పేదలకు ప్రిస్క్రిప్షన్ ఔషధాలు భారం అయ్యేటటువంటి ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ట్రంప్ అనంత పని చేస్తే ఆ ప్రభావం మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతి అయ్యే ఔషధాల మీద పడబోతోంది. మన దేశం నుంచి ఏటా $700 కోట్ల $59,500 కోట్ల విలువైన మెడిసిన్స్ అమెరికాకి ఎగుమతి అవుతున్నాయి. అమెరికాలో తమ లాభాలను కాపాడేందుకునేది కంపెనీలకు దేశంలోనూ తమ ధరలను పెంచాల్సి ఉంటుంది. అంతేకాక అమెరికా, జపాన్, EU దేశాల ఫార్మా కంపెనీలు తమ పేటెంట్ హక్కులని కూడా మరింత గట్టిగా అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేకపోతే ఈ కంపెనీలు కొత్త ఔషధాల పరిశోధన, అభివృద్ధి కోసం చేసే ఖర్చులు రాబట్టుకోవడం కష్టమవుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ చెబుతోంది.